అందరికీ నమస్కారం. చాలామంది ఎదురుచూస్తున్న ఆ నోటిఫికేషన్ వచ్చేసింది. అదే 2026 పోస్టల్ గ్రామీణ్ డాక్ సేవక్ అంటే జీడీఎస్ నోటిఫికేషన్. ఈ భారీ నియామక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. 2026 మొదటి షెడ్యూల్లోనే ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఏకంగా 28,740కి పైగా ప్రభుత్వ ఉద్యోగాలను ప్రకటించింది. ఇది ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి నిజంగా ఒక పెద్ద శుభవార్త అనే చెప్పాలి. అసలు ఈ నోటిఫికేషన్లో అందర్నీ ఎక్కువగా ఆకర్షించేవి రెండు విషయాలు. ఒకటి, ఈ ఉద్యోగాలకు ఎలాంటి ఎగ్జామ్ లేదు. అవును, పరీక్ష రాయాల్సిన అవసరమే లేదు. ఇక రెండోది, క్వాలిఫికేషన్ కేవలం 10th క్లాస్ పాసైతే చాలు. ఇది ఈ అవకాశాన్ని చాలా స్పెషల్ చేస్తుంది. సరే, ఈ నోటిఫికేషన్ను పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం ఏమేం చూడబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా నోటిఫికేషన్ వివరాలు, తర్వాత అర్హతలు, ముఖ్యమైన తేదీలు, ఇక ఉద్యోగ వివరాలు, జీతం, పరీక్షలేని సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసి, చివరగా ఏ రాష్ట్రంలో ఎన్ని ఖాళీలున్నాయో, కొన్ని ముఖ్యమైన రూల్స్ ఏంటో తెలుసుకుందాం. రైట్, ముందుగా మొదటి విభాగానికి వచ్చేద్దాం. ఇది 2026 జాన్యువరి షెడ్యూల్ 1కి సంబంధించిన అఫీషియల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అన్నమాట. దేశవ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని దీనిద్వారానే భర్తీ చేయబోతున్నారు. అసలు ఈ జీడీఎస్ నోటిఫికేషన్ కింద మేజర్గా 2 రకాల పోస్టులుంటాయి. ఒకటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, దీన్నే బీపీఎం అంటారు. రెండోది అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే ఏబీపీఎం. ఓకే, మరి ఈ జాబ్స్కి ఎవరు అప్లై చెయ్యొచ్చు, ఎప్పుడిలోగా అప్లై చెయ్యాలి, ఈ కీలకమైన వివరాల్లోకి వెళ్దాం రండి. అర్హతల విషయానికొస్తే రూల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ముందుగా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. వయసు చూస్తే 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఇది జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకి. అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 5 ఏళ్లు, ఓబీసీ వారికైతే 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. వీటితో పాటు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఇంకా సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. ఇది మర్చిపోవద్దు. ఇక ఈ తేదీలు చూడండి, చాలా ముఖ్యం. జనవరి 20న రిజిస్ట్రేషన్ మొదలవుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ అంతా ముగిసి కేవలం నెల రోజుల్లో అంటే ఫిబ్రవరి 20 నాటికి ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఇచ్చేస్తారట. అంటే ప్రాసెస్ ఎంత ఫాస్ట్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే కేవలం ₹100 మాత్రమే. అది కూడా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ పురుషులకు మాత్రమే. మహిళలకు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఇంకా దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు. ఇది చాలా మంచి విషయం. సరే, ఇప్పుడు అందరూ మోస్ట్ ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేసే సెక్షన్కి వచ్చేశాం. అదే జాబ్ డీటెయిల్స్ అండ్ సాలరీ. ఏ పోస్టుకు ఎంత జీతం వస్తుందో చూద్దాం. జీతం గురించి చూస్తే ఇక్కడ 2 పోస్టులకి శాలరీ స్ట్రక్చర్ క్లియర్గా ఇచ్చారు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే బీపీఎం పోస్ట్కే బేసిక్ పే 12,000తో స్టార్ట్ అయినా అన్ని అలవెన్సులు కలుపుకుని చేతికి దాదాపుగా ₹25,000 పైనే వస్తుంది. అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం పోస్ట్కి బేసిక్ పే 10,000తో మొదలైనా ఇన్హ్యాండ్ శాలరీ సుమారుగా ₹20,000 దాటుతుంది. అయితే అందరి మెదడులోనూ తిరిగే ఒకే ఒక ప్రశ్న, ఎగ్జామ్ లేకుండా సెలక్షన్ ఎలా చేస్తారు? ఇది చాలా అరుదు కదా. ఆ ప్రాసెస్ ఏంటో అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ మొత్తం సెలక్షన్ ప్రాసెస్లో ఇదే కీ పాయింట్. ఎంపిక అనేది కంప్లీట్గా 10th క్లాస్ మార్కుల మీద ఆధారపడి ఉంటుంది. సిస్టమ్ ఆటోమేటిక్గా ఒక మెరిట్ లిస్ట్ను జనరేట్ చేస్తుంది. అంటే 10వ తరగతిలో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వారికే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో ఇలాంటి మెరిట్ బేస్డ్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రావటం నిజంగా చాలా చాలా అరుదు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. కేవలం 3 స్టెప్స్లో అయిపోతుంది. ఫస్ట్, మార్కుల బేసిస్ మీద మెరిట్ లిస్ట్ వస్తుంది. తర్వాత అందులో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక ఫైనల్గా అంతా ఓకే అనుకుంటే అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేస్తారు. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ప్రాసెస్. సరే, ఇక చివరి విభాగానికి వచ్చాం. ఏ రాష్ట్రంలో ఎన్ని ఖాళీలున్నాయి, ఇంకా అప్లై చేసేటప్పుడు తప్పకుండా గుర్తుపెట్టుకోవలసిన కొన్ని ముఖ్యమైన రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్లో 1060 పోస్టులు, తెలంగాణలో 609 పోస్టులు ఉన్నాయి. దేశంలోనే అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 3,169 పోస్టులు ఉన్నాయి. సో దీన్ని బట్టి ఒక అంచనాకు రావచ్చు.
ఇక ఇతర పెద్ద రాష్ట్రాల్లో చూస్తే మహారాష్ట్రలో 3,000కు పైగా, పశ్చిమ బెంగాల్లో దాదాపు 3,000, తమిళనాడులో 2,000కు పైగా పోస్టులున్నాయి. అంటే ఇది ఆల్ ఇండియా లెవెల్లో ఎంత పెద్ద రిక్రూట్మెంటో అర్థమవుతోంది. అప్లై చేసే ముందు ఈ 3 విషయాలు చాలా చాలా ముఖ్యం. జాగ్రత్తగా గమనించండి. మొదటిది లోకల్ లాంగ్వేజ్. ఏ స్టేట్కి అప్లై చేస్తుంటే ఆ రాష్ట్ర భాష 10థ్లో ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. ఇది కంపల్సరీ. రెండోది కొత్త రిజిస్ట్రేషన్. పోయినసారి రిజిస్టర్ చేసుకున్నా సరే ఈ 2026 నోటిఫికేషన్కి ఫ్రెష్గా మళ్లీ రిజిస్టర్ చేసుకోవాల్సిందే. ఇక మూడోది డాక్యుమెంట్స్. మొబైల్ నంబర్, ఈమెయిల్, ఆధార్, 10థ్ మెమో, ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ సిద్ధంగా పెట్టుకోవాలి. కాబట్టి చివరగా ఆలోచించాల్సిన ప్రశ్న ఏంటంటే, ఎలాంటి పోటీ పరీక్షల టెన్షన్ లేకుండా కేవలం 10థ్ క్లాస్ మార్కులతో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే ఈ గోల్డెన్ ఆపర్చునిటీ ఎవరికి సరైనది? అర్హతలున్న అభ్యర్థులు ఈ ప్రత్యేకమైన అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారనేది ఆసక్తికరమైన విషయం.